హాయ్ గాయ్స్, టుడేస్ డే 2. సో మేము ఈరోజు ఫస్ట్ స్కై డైవింగ్కి వెళ్తున్నాం. సో ఆ స్కై డైవింగ్ అయిన తర్వాత అవుట్లెట్ మాల్కి వెళ్దాం అనుకుంటున్నాము. తర్వాత అక్కడనే ఎక్కడన్నా ఏమంటారు స్కై డైవింగ్ చేసే దగ్గరనే ఏవో కొన్ని 2-3 ఉన్నాయంట చూసేటివి. సో అవి ఫినిష్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ కల్లా అవుట్లెట్ మాల్ వచ్చి ఇంకా మొత్తం డే అంతా అక్కడే స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం. సో నేనైతే రెడీ అయిపోయినా. దిస్ ఇస్ మై లుక్. కెన్ యూ కమ్? Presenting to you my husband and my sweet little baby is sleeping there. క్యాబ్ కూడా వచ్చేసింది, ఎక్కేసినాం, ఇంకెళ్తున్నాం స్కై డైవింగ్ దగ్గరికి. అండ్ ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీస్ ఎంత మంచిగా ఉన్నాయంటే అంటే అసలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఆన్ టైమ్, ఇన్ఫ్యాక్ట్ బిఫోర్ టైమే ఉన్నాయి అన్నీ. ఇక్కడ కొంచెం ఎండ పడేసరికి సీఎం కిందికి వేసేసింది నెత్తి. అస్సలు కొంచెం కూడా సన్ పడొద్దు మాకు మొత్తం ఇట్లా ఫుల్ షేడ్ ఉండాలన్నమాట. చూసినారా, ఇప్పుడు మళ్ళీ పైక్ చేసింది నెత్తి. హాయ్ షీలు, యు వర్ స్లీపింగ్ వెన్ ఐ వాజ్ రికార్డింగ్ ది అవుట్ఫిట్ వీడియో. హలో మిస్టర్ హస్బెండ్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? Are you nervous? No. వచ్చేసినాం ఇక్కడ స్కై డైవ్ దుబాయ్కి. సో స్కై డైవింగ్ కోసం రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఏదో ఇచ్చినారు అలామ్ లాగా, అంటే అదే మనకు హల్దీరామ్స్ ఇస్తారు కదా మాల్స్లో, అట్లా ఈ టోకన్ ఇచ్చిండ్రు. 18 ఉంది నంబరు. 40 minutes వెయిట్ చేయాలన్నారు. సియా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మేము ఇక్కడ ఏదో కాఫీ కానీ ఏదన్నా క్రుసాన్ కానీ తినేసేయాలి, ఇంకా తప్పదు. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వీడియో ఎడిట్ చేసి ఇస్తా అని చెప్పిండ్రు. సో చూడాలి. సో ఇక్కడ సందీప్ అయితే టర్న్ వచ్చేసింది. వాళ్ళు ఒక బ్యాచెస్ లాగా పంపిస్తారు. ఆ బగ్గీలో కూర్చోబెట్టి ఎక్కడికో కొంచెం ఒక 1 kilometer అనుకుంటా అంత దూరంలో తీసుకెళ్తారు. అక్కడ ప్లేన్ ఉంటుంది. సో బ్యాచెస్ వైజ్గా ఆ ప్లేన్ ఎక్కించి ఇంకా ఆల్మోస్ట్ సందీప్ ఏమో 13,000 feet నుంచి స్కై డైవ్ చేసిందంట. సో ఫస్ట్ అయితే అట్లా ఫస్ట్ దిగుతున్నప్పుడు ఏం అనిపించలేదంట, కానీ ఆ కింది నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్తారు. అది పారాషూట్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయిందంట, కానీ ఓవరాల్గా అయితే తనకి బాగా అయిపోయిందంట. హాయ్ గాయ్స్, సో సందీప్ స్కై డైవింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దగ్గర స్కై డైవింగ్కి దగ్గరలో అవుట్లెట్ విలేజ్ ఉంటే వచ్చినాం. సో ఇది అవుట్లెట్ విలేజ్ మాల్ అన్నమాట. అవుట్లెట్ మాల్ అనేది ఉంటుంది, అవుట్లెట్ విలేజ్ మాల్ ఉంటుంది. మేము వచ్చింది అవుట్లెట్ విలేజ్ మాల్. ఇది స్కై డైవింగ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ స్ట్రోలర్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా అనమాట. మేము అసలు యాక్చువల్లీ ఇండియా నుంచి తీసుకెళ్లాల్సింది, మేము ఎందుకో తీసుకెళ్ళలేకపోయినాము. బట్ తీసుకెళ్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. బట్ మాకు లక్కీలీ ఏంటంటే ఈ మాల్లోనే మాకు స్ట్రోలర్ ఆప్షన్ అనేది దొరికింది. సో ఫైనల్గా సియా లంచ్ అయితే అయిపోయింది. ఎక్కడ పోయినా తను కడుపు నిండితే చాలు, ఇంకా మనల్ని డిస్టర్బ్ కూడా చేయదు. తను మంచిగా తినేసి పడుకుంటే ఇంకా ఆమె తను ఆడుకుంటూ ఉంటుంది. మాల్లో అయినా ఎక్కడైనా సరే అంత డిస్టర్బ్ అనేది చేయదు అసలు. నేను తర్వాత తను పడుకుంది కాబట్టి మేము ఇంకా ఫ్రీగా షాపింగ్ అనేది చేసేస్తున్నాం. మా లంచ్ కూడా అయిపోయింది. అంటే అక్కడ ఉన్న బర్గర్స్, ఫ్రైస్ ఇవే ఉంటాయి, ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. సో దాంతోనే అడ్జస్ట్ అయిపోయి ఇంకా మళ్ళీ షాపింగ్ అనేది కంటిన్యూ చేసేసినాం మేము ఇక్కడ. ఈవినింగ్ 5 o'clock వరకు మేము అవుట్లెట్ విలేజ్ మాల్లోనే ఉన్నాం. తర్వాత మేము ద పామ్ వ్యూ అనేది బుక్ చేసుకున్నాం అనమాట, సన్సెట్ వ్యూ కోసం. సో ఇక్కడ సెయింట్ రేజెస్ అనే హోటల్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ పైనుంచి మొత్తం టాప్ ఫ్లోర్ నుంచి మేము పామ్ వ్యూ అంతా మొత్తం చూడొచ్చు. సో దానికంటే ముందు వాళ్ళు స్టెప్ బై స్టెప్ పంపిస్తుంటారు అనమాట. డైరెక్ట్గా మనకు పైనకి పంపించారు, అంటే టాప్ ఫ్లోర్కి పంపారు. ఇక్కడ వద్ద పామ్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఏమేమి ఉంటాయి అనేది మొత్తం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ ఫుడ్ సింబల్ వచ్చినప్పుడు ఒకరొకరు వెళ్ళి దాని మీద నుంచి ఉంటే వాళ్ళు ఒక్కొక్క స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తుంటారు అనమాట అక్కడ.
ఇక్కడ మొత్తం టాప్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం వ్యూ అంతా చూసుకొని సన్సెట్ వరకు మొత్తం సన్సెట్ అయ్యే వరకు లేము. యాక్చువల్లీ కొంచెం ముందే మేము వచ్చేసినాం అనమాట. ఇంకా సీగా కూడా ఆకలి అవుతుంది, మాకు కూడా ఫుల్ ఆకలి అవుతుందంటే ఇంకా అక్కడ దగ్గరలో నకీల్ మాల్ అనేది ఉంటుంది. అంటే కిందకి దిగితే అదే మాల్ అనమాట. సో అక్కడే ఇంకా డిన్నర్ చేసేసి హోటల్కి అయితే వెళ్ళిపోయినాం.